అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం మే మాసం 3వ తేదీ ఆదివారం రోజున సింహరాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఓం శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు అనుకూలమైనటువంటి రోజు. మీ యొక్క జీవితంలో ఒక చిన్న మలుపు తీసుకువచ్చే రోజు. మీరు ఈ యొక్క మధ్యకాలంలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, నిర్ణయాలలో తడబాటు ఇవన్నీ కూడా ఒక స్పష్టత వైపు మళ్ళీ సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం లేదా ఒక సమాధానం మీకు రేపు అందే అవకాశం ఉంటుంది. ఇది మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచి మిమ్మల్ని ముందుకు సాగటానికి బలమైనటువంటి పునాదిని వేస్తుంది. రేపు ఉదయం లేవగానే మీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఎనర్జీ ఫీల్ అవుతారు. ఆ యొక్క ఎనర్జీ మిమ్మల్ని సరైనటువంటి దిశలో ఉపయోగిస్తే రోజు మొత్తం మీకు అనుకూలంగా మారుతుంది. అయితే ఈరోజు మీ యొక్క ఆలోచనలు ఎక్కువగా పనిచేస్తాయి. కొన్నిసార్లు అవసరం లేనటువంటి విషయాల మీద ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనస్సును కంట్రోల్ చేయటం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ధన సంబంధిత విషయాలలో రేపు మీరు జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న ఖర్చులు పెద్ద మొత్తంగా మారే అవకాశం ఉంటుంది. మీరు ఒక పెద్ద పెట్టుబడి గురించి ఆలోచిస్తే వెంటనే నిర్ణయం తీసుకోవటం కంటే ఒకసారి ఆలోచించి పెద్దల సలహాలు తీసుకోవటం చాలా మంచిది. అయితే పాత బాకీలు తిరిగి రావడం లేదని ఎక్కడైనా నిలిచిపోయినటువంటి డబ్బు మీ చేతికి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇది మీకు కొంత రిలీఫ్ని కూడా ఇస్తుంది. ఉద్యోగస్తులకు రేపు చాలా కీలకమైనటువంటి రోజు. మీరు మీ యొక్క పని మీద ఉన్నటువంటి దృష్టి పడే అవకాశం ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో నిబద్ధత చూపితే మంచి పేరు సంపాదించగలరు. పై అధికారులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు కూడా రావచ్చు. కానీ మీరు శాంతంగా వ్యవహరిస్తే వాటిని సులభంగా పరిష్కరిస్తారు. వ్యాపారస్తులకు రేపు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కొత్త కస్టమర్లు లేదా కొత్త డీల్స్ వచ్చే సూచనలు కూడా కనిపిస్తాయి. ఒప్పందాలు చేసే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవటం తప్పనిసరి. ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టానికి దారితీయవచ్చు. కుటుంబంలో రేపు కొంత సున్నితమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీరు చెప్పే మాటలు మీ యొక్క ప్రవర్తన చాలా ప్రభావం చూపుతాయి. కాబట్టి కోపాన్ని కంట్రోల్లో ఉంచడం చాలా మంచిది. జీవిత భాగస్వామితో కొంత అపార్థం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఓపికతో మాట్లాడితే అది సర్దుకుంటుంది. పిల్లల విషయాలలో మీరు కొంత ఆందోళన చెందవచ్చు. కానీ చివరికి అన్నీ మంచిగానే జరుగుతాయి. పెద్దల ఆశీర్వాదం మీకు చాలా సహాయపడుతుంది. ప్రేమలో ఉన్నటువంటి వారికి రేపు భావోద్వేగపూరితమైనటువంటి రోజు. మీరు మీ యొక్క భావాలను సరిగ్గా వ్యక్తపరచలేకపోతే చిన్న సమస్యలు కూడా రావచ్చు. అయితే నిజాయితీగా మాట్లాడితే సంబంధం మరింత బలపడుతుంది. వివాహం కానిటువంటి వారికి మంచి బంధాలు కూడా వస్తాయి. కానీ వెంటనే నిర్ణయాలు తీసుకోవడం కంటే కొంత సమయం తీసుకుని ఆలోచించడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా రేపు సాధారణంగా బాగానే ఉంటుంది. కానీ చిన్నపాటి అలసట, తలనొప్పి, ఒత్తిడి ఉంటే సమస్యలు రావచ్చు. మీరు తగినంత విశ్రాంతి తీసుకోవటం, సమయానికి భోజనం చేయటం కూడా చాలా అవసరం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా చేయటం చాలా మంచిది. అదేవిధంగా రేపు మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్తగా ఉపయోగించాలి. ఒక చిన్న మాట కూడా పెద్ద సమస్యకు దారి తీయవచ్చు. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలలో తొందరపడవద్దు. ఒక్కసారి ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. ఉదయం లేవగానే శ్రీ మహాలక్ష్మీదేవిని ధ్యానం చేయండి. ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి మీ ఇంట్లో పూజ గదిలో ఉంచండి. శుక్రవారం కావడంతో ఒక ఆడపిల్లకు లేదా మహిళలకు చిన్న సహాయం చేయండి. వస్త్రం, పండ్లు ఇవ్వటం చాలా మంచిది. గోమాతకు గడ్డి లేదా ఆహారం ఇవ్వటం చాలా శుభప్రదం. ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. గోమాతకు గడ్డి లేదా ఆహారం ఇవ్వడం శుభప్రదం. మీకు వీలైతే పేదవానికి అన్నదానం చేయడం ద్వారా కూడా మీ యొక్క దోషాలు తగ్గుతాయి. మొత్తంగా చూసుకుంటే రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి మిశ్రమ ఫలితాలు వచ్చే రోజు. కానీ మీరు ఆలోచనలు, భావోద్వేగాలను కంట్రోల్లో ఉంచినట్లయితే సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు చాలా ఉపయోగపడే రోజుగా మార్చుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి మీ
యొక్క జీవితంలో కొన్ని అనుకోనటువంటి పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా మీ మనసులో నడుస్తున్నటువంటి సందేహాలు, ఆలోచనలు మీ ముందుకు వచ్చే సమయం కూడా ఆసన్నమైనది. మీ యొక్క అంతర్ముఖం కూడా ఒక నిర్ణయాత్మకమైనటువంటి దశకు చేరుకునే హోదాలో ఉంటుంది. మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో చాలా పెద్ద మార్పుకు కూడా కారణమవుతుంది. రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొంత ఒత్తిడి ఉండవచ్చు. పనులు అనుకున్నంత వేగంగా జరగకపోవటం వలన మీలో అసహనం పెరగవచ్చు. కానీ ఇది తాత్కాలికమే. మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. మీకు రావాల్సినటువంటి సమాచారం ఒక కాల్ లేదా ఒక మెసేజ్ రూపంలో ఒక వ్యక్తి ద్వారా కూడా సలహా లేదా కొత్త ఆశల్లో నింపుతుంది. అదేవిధంగా ఇది మీకు అనుకూలంగా భవిష్యత్తులో ఒక విశేషాత్మకమైనటువంటి ఒక విషయాన్ని కూడా చేకూరుస్తుంది. మీరు గతంలో చేసినటువంటి కొన్ని నిర్ణయాలను తిరిగి విశ్లేషించే అవకాశం